నేను ఐ స్టిల్ రిమెంబర్ సార్, ఆ రోజు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ నడుస్తుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఉన్నారు, ఓ పక్క డీజీపీ ఠాకూర్ గారు, మరో పక్క మీరు, సతీష్ చంద్ర గారు, చీఫ్ సెక్రటరీ అందరూ ఉన్నారు. మీకు ఆ సమయంలో ఫోన్ కాల్ వచ్చింది. మీరు గుర్తు తెచ్చుకోండి, నేను కలెక్టర్స్ కాన్ఫరెన్స్కి రాలా ఆ రోజున. నేను ఆఫీస్లో ఉన్నా. ఆఫీస్లో ఉంటే ఆ విషయం తెలిసి వచ్చినట్టున్నారు. చాలా లేట్గా వచ్చారు, ఆలస్యంగా వచ్చారు. వచ్చారు. అండ్ ఎప్పటికంటే ఠాకూర్ గారు బయటకు వచ్చి మీడియాతో మాట్లాడే సమయానికి వచ్చారు మీరు. ఇదంతా కూడా ఒక 40-45 నిమిషాల 1.5 hours పట్టింది. రైట్. సో ఆ రోజు ఫోన్ కాల్ వచ్చింది, ఎందుకంటే నేను ఆ రోజు మీడియా కూడా ఉంది కాబట్టి అంతా గమనించాం. చాలా ఆదుర్దాగా డీజీ గారు వచ్చి సీఎం గారి చెవిలో చెప్పటం, వెంబడే సీఎం గారు చెప్పారు మీడియాకి, ఇట్లా ప్రతిపక్ష నాయకుడి మీద హత్యా ప్రయత్నం జరిగింది, మాకు సమాచారం అందింది. డీజీ గారు బయటకు వచ్చి మీడియాతో మాట్లాడే సమయానికి మీరు అక్కడ చేరుకున్నారు. రైట్. అయితే డీజీ గారు మాట్లాడుతూ, అప్పుడు డీజీపీ ఠాకూర్ గారు, అతని పేరు ఇది, అతని ఏదో అనకాపల్లి సమీప ప్రాంతం, అతను వైసీపీ కార్యకర్త, వాళ్ళ ఇంట్లో వైసీపీ ఫ్లెక్సీలు ఉన్నాయి. ఆ 40 minutes డ్యూరేషన్లో హౌ కుడ్ ది పోలీస్ ఏబుల్ టు ఎలిసిట్ సచ్ ఎ వాస్ట్ ఇన్ఫర్మేషన్ అండి? నేను లేట్గా ఎందుకు వచ్చాను అనుకుంటున్నారు? మీరు ఈ సమాచారం ఎగ్జాక్ట్లీ బిజీగా ఉన్నారు, ఇంటెలిజెన్స్ డీజీగా మీరు. ఎగ్జాక్ట్లీ దట్స్ వాట్ వి వర్ డూయింగ్. అంత 40 minutesలో దొరికిపోతుంది సమాచారం. దొరికింది లక్కీగా. ఏముంది అందులో? 2 విషయాలు. ఒకటి, ఆ కుర్రాడి ఫ్రంట్ జేబులో, ఫ్రంట్ పాకెట్లో 11 పేజీల ఉత్తరం పెట్టుకున్నాడు. 11 అనేది మళ్ళీ కోఇన్సిడెంటల్ నెంబర్, మీరేమనుకున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటారు, నేనే. అంటే ఇది ఆయన గెలవక ముందు జరిగిన విషయం కాబట్టి నా చేతుల్లో ఏమి లేదు. అయితే గీతే దేవుడి స్క్రిప్ట్, మిమ్మల్ని ఆయన నిందించలేదు. సో 11 పేజీల ఉత్తరం జేబులో దొరికింది. గబగబా చదవడానికి ఎంతసేపు పడుతుంది? అందులో ఏముందో మా వాళ్ళు చదివారు, 10-15 నిమిషాల్లో చదివారు. చదివి ఇట్లా ఉంది సార్ రాశాడు అన్నారు. నాకు ప్రూఫ్ కావాలి కదా. సో అది ఫోటో తీసి పంపించండి, మేము కూడా చదవాలి. బిఫోర్ ఎవరికన్నా చెప్పే ముందు, డీజీ గారికి కానీ సీఎం గారికి చెప్పే ముందు మేము నిర్ధారించుకోవాలి కదా. పంపించమంటే ఆ హడావిడిలో వాళ్ళు ఆ ఫోటో సరిగ్గా తీయక, అది ఫోకస్లో లేక, అసలు కళ్ళకేం కనపడ్డాలి అక్షరాలు. ఆ ఫోటోలు రావడం ఇప్పుడున్నంత ఫాస్ట్గా ఉండేది కాదు టెక్నాలజీ. అప్పుడు 6 years అయిపోయింది. దాన్ని ప్రింట్ తీసి చదవడానికి ట్రై చేస్తే ఏం కనపట్ల. మళ్ళీ కోప్పడి సరిగ్గా తీసి పంపండి అని చెప్తే మళ్ళీ తీసి పంపించారు. ఆ 11 పేజీలు ఉత్తరం చదివేసరికి ఎవరికైనా, మామూలు వాళ్ళకైనా అర్థమవుతుంది. ఆ 11 పేజీల ఉత్తరం మన ప్రెస్కి కూడా నేను కాపీ ఇచ్చాను. అది చదివితే ఎవరికైనా అర్థమవుతుంది. ఏమని? ఈ కుర్రాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైం నుంచి ఆయన వీరభక్తుడు, తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వీరభక్తుడు. ఆయనకి చెప్పడానికి మామూలుగా ఈ కుర్రాడు ఏంటంటే ఒక రకమైన కొంచెం చంచల మనస్తత్వం అనండి, లేకపోతే డీవియంట్ అనండి, ఆ వయసులో కొంతమంది పిల్లలకు ఉండేటువంటి ప్రకోపం అనండి. హీ వాంటెడ్ టు డూ సంథింగ్ ఫర్ ద సైకాలజీ. అట్లేం లేదు, అంత సీరియస్ ఎయిల్మెంట్ ఏమి లేదు. కొంతమంది ఊహా ప్రపంచంలో ఉంటారు కదండి. యూ లివ్ అవే ఫ్రమ్ రియాలిటీ. మనం ఏం చేయగలమో తెలియకుండా మనం ఎక్కువ ఊహించుకుంటాం. ఆ కుర్రాడు సమాజంలో జరుగుతున్నటువంటి అగ్రికల్చర్ గురించి, కుల వ్యవస్థ గురించి, వివక్ష గురించి, రోజువారీ కూలీలు పడే ఇబ్బందుల గురించి, పండ్ల తోటలు పెంచే వాటి గురించి, చివరికి తోటల్లో ఉండే పక్షుల గురించి కూడా వాడికి కన్సర్న్ ఉంది. వీటన్నిటి గురించి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి ఈ విషయాలు తీసుకొచ్చి ఆయన సీఎం అయిన తర్వాత వీటికి సొల్యూషన్స్ ఇస్తారు అనే భావనలో ఉన్నాడు. ఆయన దృష్టికి తీసుకురావాలంటే ఎలా? ఇవన్నీ సబ్సిక్వెంట్గా మేము అడిగితే చెప్పాడులేండి, అప్పటికప్పుడు తెలియదు. కానీ ఉత్తరం చదివితే అర్థమవుతుంది మీకు. ఇవన్నీ తీసుకురావాలంటే ఎలా? ఆయన చెప్పడానికి అంత టైం ఇవ్వడు. కాగితం రాసిస్తే అంతకుముందు చూశాడంట 2-3 సార్లు వచ్చినప్పుడు, ఎవరో కాగితం ఇస్తే పక్కనున్న పిఏకి ఇచ్చేశారంట. ఎవరైనా అంతే చేస్తారు, అప్పటికప్పుడు నుంచొని చదవరు కదా. సో పిఏకి ఇస్తున్నారంట. నేను రాసింది, నా ఆలోచనలు ఆయన దృష్టికి చేరవు అనే నిర్ణయానికి వచ్చాడు. సో ఆయన దృష్టికి చేరాలంటే ఏదో ఒక సెన్సేషన్ చేయాలి. సెన్సేషన్ చేస్తే తప్ప ఆయన నేను ఇచ్చింది చదవడు అని చెప్పి ఆ పనికి పాల్పడ్డాడు. అది జరిగింది. ఎనీవే, సో ఇనీషియల్ హాఫ్ అన్ అవర్లో మాకు తెలిసింది ఏంటి? 11 పేజీలు ఉత్తరం ఎదురుగా కనపడుతుంది. ఓ ఇది అయితే అభిమాని,
మరి అభిమాని అయినోడు ఎందుకు చేసేవరా ఈ పనికి మాలిన పని అని అంటే, అక్కడే ఉన్నాడుగా మనిషి. ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళు తీసుకెళ్ళి ఇమిగ్రేషన్ రూమ్లో, సెపరేట్ రూమ్లో కూర్చోబెట్టారు. సో అక్కడ ఉన్న లోకల్ వాళ్ళు అడుగుతారు కదా, ఎందుకు చేసేవరా ఈ పని అని అంటే, ఏం లేదు సార్కి సింపతి వచ్చి ఇంకో 4 ఓట్లు వచ్చి ఆయన ఖచ్చితంగా చీఫ్ మినిస్టర్ అవుతాడన్న ఆశతో చేశాను సార్ అన్నాడు. అతను చెప్పిందే, మేమేమి కల్పించడానికి అక్కడికక్కడ కల్పించడానికి మాకేముంటుంది, ఇది సార్ అని చెప్పారు. ఇందువల్ల చేశాడు. 11 పేజీలు ఉత్తరం దొరికింది, బాగానే ఉంది. బట్ ఈ పని ఎందుకు చేశాడన్నది దానికి మోటివ్ మాకు కనపడాలిగా. మోటివ్ దొరకకుండా మనం ఏది పడేదో చెప్పలేంగా. సో మోటివ్ ఇదనమాట. ఇంతలోకి ఎవరో ముమ్మిడివరంలో లోకల్ స్ట్రింగర్స్ ఎవరో పాపం ఈ కుర్రాడు ఫ్లెక్సీ, అంతకుముందు న్యూ ఇయర్స్ డే నాడు ఫ్లెక్సీ పెట్టినప్పుడు ఆ ఫ్లెక్సీ ఫోటోలు అవి తీసి కొంచెం మీడియా అంటే అక్కడ లోకల్ వాట్సాప్ గ్రూపుల్లో తిరిగి ఉంటుంది, సర్క్యులేట్ చేసి. సో ఫ్లెక్సీ, ఈ కుర్రాడు ఫ్లెక్సీ పెట్టాడు సార్ ఒకప్పుడు అని చెప్పి, ఐ స్టిల్ రిమెంబర్, ఐ డోంట్ వాంట్ టు నేమ్ ద న్యూస్ పేపర్, ఓకే. బట్ ఒక స్ట్రింగరు, లోకల్ స్ట్రింగరు అది ఎవరో మా ఇంటెలిజెన్స్ వాళ్ళకి పంపించాడు, అక్కడ లోకల్గా ఉండేవారు వాళ్ళు మాకు పంపించారు. వాళ్ళంతా వాట్సాప్ స్పీడే కదండి. అవును. సో ఆ ఫ్లెక్సీ వచ్చింది. ఫ్లెక్సీ చూస్తే ఈ కుర్రాడి బొమ్మ, నూతన సంవత్సర శుభాకాంక్షలు, చంటి అనో ఏదో ఉంది, ఈ జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ. అప్పుడు నిర్ధారణ అయింది, ఓకే అభిమానే అన్న విషయం నిర్ధారణ అయింది. ఎంత దెబ్బ తగిలిందాయా అని చెప్పి ముందు కనుక్కుంటే, లేదు సార్ చిన్న దెబ్బే, సీరియస్ ఏం కాదు, అక్కడికక్కడ ఫస్ట్ ఎయిడ్ చేసి కట్టుకట్టి పంపించారు. మరి హాస్పిటల్లో చేర్పించమని పోయారా లోకల్గా అని అంటే, అక్కర్లేదన్నారు సార్, హైదరాబాద్ వెళ్ళిపోతా అన్నారు, ఏమైనా ఉంటే అక్కడ చూపించుకుంటా అన్నారు. ఇది జరిగింది. దీన్ని ఇంతకంటే ఎక్కువ మేము ఎలా ఇంటర్ప్రిట్ చేసుకోవాలి చెప్పండి. సో జరిగింది ఏదో అది మీరు సీఎం గారికి చెప్పారు. జరిగింది ఏదో, నో నాట్ దాట్. ఇన్ఫ్యాక్ట్ ఐ ఇన్సిస్టెడ్ దట్ డీజీ గారు మీడియా ముందుకెళ్ళి ఈ 4 ముక్కలు చెప్పండి, సో దట్ రాష్ట్రంలో అలజడి రాకుండా ఉంటుంది, వైలెన్స్ జరగకుండా ఉంటుంది. మీరు చూశారు కదండి, రంగా గారి మర్డర్ తర్వాత ఎంత వైలెన్స్ జరిగింది, ఇందిరాగాంధీ మర్డర్ తర్వాత ఎంత వైలెన్స్ జరిగింది, రాజీవ్ గాంధీ మర్డర్ తర్వాత ఎంత వైలెన్స్ జరిగింది. రాజీవ్ గాంధీ గారి మర్డర్ని అడ్డం పెట్టుకుని ఎన్టీ రామారావు గారి థియేటర్లు కాల్చేశారు. దానికి ఎన్టీ రామారావుకి సంబంధం ఏమైనా ఉందా అసలు? ఎల్టీటీఈకి ఎన్టీ రామారావుకి దాన్ని ఒక సాకుగా తీసుకుని వైలెన్స్ క్రియేట్ చేస్తారు. యాంటీ సోషల్ ఎలిమెంట్స్ దిగిపోతారు. అండ్ పార్టీలు కూడా వెస్టర్న్ ఇంట్రెస్ట్లు ఉంటాయి, వాళ్ళు దింపుతారు. మాకేం తెలుసు ఎవరో చేశారు అని అంటారు. Did జగన్మోహన్ రెడ్డి ఇన్సిస్ట్ హిస్ పార్టీ క్యాడర్స్ టు రిసార్ట్ టు వైలెన్స్ అండి ఆ తర్వాత? మాకు తెలియదు కాదు, మేమేమి దాన్ని ఆ రోజున మాత్రం వైలెన్స్ చేయడానికి అన్ని సరంజామాలు రెడీగా ఉన్నాయి. ఇన్ఫర్మేషన్ కీప్స్ పోరింగ్ ఇన్. అనంతపూర్లో రోడ్డు మీద టైర్లు తగలబెట్టారు. టైర్లు తగలబెట్టడానికి, షాపులు తగలబెట్టడానికి ఎంతోసేపు పట్టదు. దెన్ కర్నూలులో ఇది చేశారు, కడపలో ఇది చేశారు, వైజాగ్లో ఇది చేశారు అని వస్తూ ఉన్నాయి. సో ఎనీ టైమ్ ఇట్ కెన్ గో అవుట్ ఆఫ్ కంట్రోల్. ఒకసారి అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళిన తర్వాత మీరు నేనేం చేయలేము. అందుకని చెప్పి డీజీపీ గారిని ముందు అర్జెంటుగా ఆయన్ని మీడియాలో మాట్లాడమనండి, మీడియాలో మాట్లాడమనండి, మీడియాకి చెప్పమనండి, ఇలా అభిమాని ఆయన మీద అభిమానం కొద్దీ చేశాడు తప్ప ఇందులో ఏమీ సీరియస్ ఇష్యూ కాదు, ఆయనకి సీరియస్ దెబ్బ కూడా తగలలేదు అని చెప్పి మీడియాకి ఎక్స్ప్లెయిన్ చేయమనండి. బికాజ్ ఐ కాంట్ టెల్ ద మీడియా, నాకు ఆ స్థాయి లేదు. సీఎం గారు చెప్పడం బాగుండదు, పోలీసులే చెప్పాలి. సో పోలీసుల్లో అందరికంటే హెడ్ డీజీ గారు, ఏదర్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అన్న చెప్పాలి, డీజీ గారు అన్న చెప్పాలి. అలాగే కమిషనర్ ఆఫ్ పోలీసు వైజాగ్లో ఉంటే ఆయనతోనే చెప్పించేవాళ్ళం, ఆయన స్పాట్లో ఉన్నాడు కాబట్టి ఇంకా మోర్ ఆథెంటిక్గా ఉంటుంది. ఆయన కూడా ఈ కలెక్టర్స్ కాన్ఫరెన్స్కి వచ్చి కూర్చున్నాడు, లడ్డా గారు. సో అందుకని డీజీ ఉన్నప్పుడు లడ్డా గారితో ఎందుకు మాట్లాడించడం అని డీజీ గారిని మాట్లాడమన్నాం. దానికి కూడా చాలా టైం పట్టింది. యాక్చువల్గా ఆయన ముందు మాట్లాడనన్నాడు, నేను ఎందుకు ఇప్పుడు ఎందుకు అన్నాడు, తర్వాత ఇన్సిస్ట్ చేసి మాట్లాడించాం. బికాజ్ ఆ మెసేజ్ వెళ్ళకపోతే వైలెన్స్ని ఎవరో ఆపలేము ఆ టైంకి. దట్ సింపుల్ డెసిషన్. జగన్మోహన్ రెడ్డికి మీకు ఏమైనా పాత కక్షలు ఉన్నాయండి? ఎలా ఉంటాయి అసలు, మాకేం పరిచయం ఉంది?